బాగుంటుంది. కాబట్టి ఇంత మంచి కార్యక్రమంలో చివరి వరకు ఉండలేకపోతున్నాగా ఉన్నటువంటి నిరాశ అయితే ఉంది. ఒకటి రెండు విషయాలు బహుశా వీటి మీద వ్యవసాయ ప్రణాళిక కొత్త ప్రభుత్వానికి కొత్త రాష్ట్రానికి వ్యవసాయ ప్రణాళిక రూపొందించాలని చాలా మంది ప్రయత్నం చేస్తున్నప్పుడు ఈ విత్తనం ఒక ముఖ్యమైన అంశంగా తీసుకొని చెప్పడం, దానికి ప్రభుత్వం కూడా స్పందన అయితే ఉంది. ఆ స్పందన నుంచి ఒక మంచి కార్యక్రమం ప్రభుత్వం చేపట్టాలంటే ఈరోజు మనం సూచించేటువంటి సూచనలు కావాలి. సమస్యలు తెలిసినాయి కానీ సూచనలు కావాలి. ఇక్కడ నేను పెద్దలు వెళ్ళి చర్చలో మల్లారెడ్డి గారు రామయ్య మిగతా ఎగ్జాక్ట్గా సమస్య రాయగలుగుతున్నాం, సమస్య జనరల్గా చేయగలుగుతున్నాం. ఇక్కడ సూచనలు చెప్పడంలో ఆచరణాత్మకమైనటువంటి సూచనలు కూడా ఉంటే అవి ప్రభుత్వానికి ఖచ్చితంగా చెప్పడానికి అవకాశం ఉంది. నేను 2-3 విషయాలే ప్రభుత్వం నుంచి ప్రైవేటు పోటీ పడవలసినటువంటి పరిస్థితి నుంచి ఈరోజు ప్రైవేటుతో ప్రభుత్వం పోటీ పడలేకపోతున్నదేమో అని భయం. రామనాయుడు గారు మల్లారెడ్డి గారు చెప్పింది, నేను వ్యవసాయ విశ్వవిద్యాలయంలో పనిచేసినప్పటికీ పరిశోధనలకు సరిపోయినంత సపోర్ట్ ఉందా లేదా అన్నది ఒక అంశం. అయితే తప్పనిసరిగా ఇంకా ఎక్కువ సపోర్ట్ చేసి ప్రభుత్వం నిధులు ఎక్కువ ఇచ్చి పరిశోధన మీద ఎక్కువగా ప్రెషర్ పెట్టి అకౌంటబిలిటీ పెంచాలి. కేవలం పరిశోధనలు పెట్టాము మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత తిరిగి చూస్తే ఏమీ లేదు అన్నది కాకుండా అకౌంటబిలిటీ ప్రాజెక్ట్ మోడ్గా ఖచ్చితంగా పత్తిలో హైబ్రిడ్లు తయారు చేస్తాము, పరిజ్ఞానం ఉంది, మన దగ్గర జ్ఞానం ఉంది అనుకున్నటువంటి వ్యవసాయ విషయానికి ఆ దానికి సరిపోయినటువంటి నిధులు ఇచ్చి ఖచ్చితంగా హైబ్రిడ్లు తయారు చేసే విధంగా ఆ పంటలో కానీ మిగతా పంటల్లో నాణ్యమైనటువంటిది ప్రైవేట్ వాళ్ళు ధీటుగా పనిచేసేటువంటి పోటీ పడేటువంటి మంచి రకాలను తీసుకురావడానికి వ్యవసాయ విశ్వవిద్యాలయానికి తప్పనిసరిగా నిధుల కేటాయింపు కానివ్వండి, నిధుల కేటాయింపుతో పాటు ప్రాజెక్టు మోడ్లో మిషన్ మోడ్ అప్రోచ్లో ప్రాజెక్టు సపోర్ట్ చేయడం. వ్యవసాయ విశ్వవిద్యాలయానికి 100 కోట్లు 50 కోట్లు ఇచ్చాము మీరు చెయ్యండి అంటే అది కాకుండా ప్రభుత్వం నుంచే ఫలాని పంట మీద ఫలాని పరిశోధనకు ఇది మిషన్ మోడ్ అప్రోచ్లో విధంగా నిధులు ఇచ్చి తప్పనిసరిగా అక్కడికి రకాల రూపకల్పన కడగడం అనేది. రెండవది ప్రైవేటు పాత్ర తప్పనిసరిగా ఉంటుందన్నది ఇప్పుడు మనకు అర్థమైపోయింది. ఎందుకంటే మూడు రకాలైన హైబ్రిడ్లు అయినా ఇంత విస్తీర్ణంలో ఇన్ని పంటలు సాగుతున్నప్పుడు ప్రభుత్వ యంత్రాంగం ఎంత విస్తృతపరిచినా ఈ మొత్తం విత్తనాన్ని ప్రభుత్వ రంగం నుంచి సరఫరా చేసేటువంటి అవకాశాలు తక్కువ ఉంటాయి. అలాంటి ఇప్పుడు మారుతున్న పరిస్థితులలో మొత్తం ప్రభుత్వమే చేయాలి, ప్రైవేటుకు దూరంగా పెట్టాలి అనేటువంటి అవకాశం లేదు. కాబట్టి ప్రైవేటు రంగంలో ఉన్నటువంటి రకాల విత్తనోత్పత్తి మీద పూర్తిగా మానిటరింగ్. నిజంగా చెప్పాలంటే యాక్ట్ ఉన్నాయి, యాక్ట్ అమలు పరచడంలో రాజకీయంగా కానీ ప్రభుత్వ అధికార యంత్రాంగం సరి అయినటువంటి పటిష్టమైనటువంటి పద్ధతిలో నిర్వహణ జరగట్లేదు. కాబట్టి నాణ్యత లేని వస్తున్నాయి. నాణ్యత లేక విత్తనం రావడానికి ప్రైవేటు తప్పు కంటే ప్రభుత్వ రంగ అటు అధికార పార్టీలో ఉన్న నాయకులు కావచ్చు, ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికార యంత్రాంగం లోటుపాటి అనేది మనం గమనించాలి. ఇది ప్రభుత్వం దృష్టికి ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లాల్సిందే. సర్టిఫికేషన్ చేసేది ఎవరు? ప్రభుత్వ అధికారులు. మానిటరింగ్ చేసేది ఎవరు? ప్రభుత్వ అధికారులు. క్వాలిటీ కంట్రోల్ అంతా ఎవరి చేతిలో ఉంది? ప్రభుత్వ అధికారులు. అది ప్రైవేటును నిందించడం కంటే ప్రభుత్వ అధికార యంత్రాంగం క్వాలిటీ కంట్రోల్ చేయలేనటువంటి వాళ్ళని కూడా నిందించుకోవడం ఒకటి వస్తుంది. కాబట్టి ఈరోజు తప్పనిసరిగా ఆ విషయం ఉండాలి. రాజకీయంగా జోక్యం చేసుకోకపోవడం, ముఖ్యంగా వ్యవసాయ వనరులలో ప్రభుత్వ అధికార యంత్రాంగాన్ని తప్పనిసరిగా బాధ్యత చేయటం. ఎక్కడైనా సర్టిఫై చేసినటువంటి లాట్లు సర్టిఫై సార్ గారు ప్రదర్శిస్తారు. ఇట్లాంటి పొరపాట్లు జరిగినప్పుడు ఎవరికి శిక్ష అనేది ఆలోచించాలి. కేవలం రైతుకు ఒకరికే శిక్ష పడుతుంది, ఇక్కడ మిగతా ఎవరికి లేదు. కానీ బాధ్యత రహితంగా పనిచేసినటువంటి ప్రభుత్వ వ్యవస్థ ఈరోజు విత్తన నాణ్యతకు, విత్తన లభ్యతకు కానీ ఇలాంటి వాటికి లోపాలకు అది కారణంగా గుర్తించి తప్పనిసరిగా దాన్ని సవరించుకోవాల్సినటువంటి అవసరం ఉందన్నది. మూడవది, ఈ 3 వ్యవసాయ విశ్వవిద్యాలయాల్లో విత్తన సరఫరాలో 3 సంస్థలు
3 విభాగాలు అనుకోవాలి. పరిశోధన, విస్తరణ, విత్తన, అభివృద్ధి. ఈ 3 కలిసి పనిచేసిన రోజే రైతుకు విత్తనం అందుతుంది. దురదృష్టం ఏంటంటే పెళ్లి మాత్రమైంది, సంసారం లేదు అన్నట్టుగా ఈ 3 సమన్వయం లేకపోవడంతో ఈ సంసారం చక్కగా సాగట్లేదు అనేది ఖచ్చితంగా చెప్పవచ్చు. ఎందుకంటే ఇంతకుముందు పత్తిలో పరిశోధన కొన్ని రకాల హైబ్రిడ్లో పచ్చగా రాకపోయినా సూటి రకాలు బ్రహ్మాండానికి సూటి రకాలు ఉన్నాయి. సూటి రకాల విత్తనం తయారు చేసి సరఫరా చేయాలని రామంజయ్య గారు, మేము 4 సంవత్సరాలు ఆదిలాబాద్ అన్ని ప్రాంతాల్లో తిరిగి ఈ మధ్య నేను కూడా అంటే చాలా ప్రాంతాల్లో అన్నాను. సూటి రకాల విత్తనాలు తయారు చేస్తే 30-40% విస్తీర్ణం పత్తి శ్రేణులు సూటి రకాలకు మాత్రమే అనుకూలం అవుతుంది. సూటి రకాలు హైబ్రిడ్ కంటే ఏమాత్రం తక్కువ కావాలన్నది విస్తీర్ణం కనీసం 30-40% విస్తీర్ణంలో సూటి రకాలు హైబ్రిడ్లతో పాటు సమానంగా దిగుబడి వస్తాయి. విత్తన ఖర్చు తక్కువ, విత్తనం కొనవలసిన అవసరం లేదు రైతు. హైబ్రిడ్ అయినా ఆ ప్రాంతంలో ఈ సూటి రకాల కంటే ఎక్కువ శక్తి లేవు. ఇది శాస్త్రపరంగా గుర్తించి మీటింగ్లలో చర్చించి ఆచరణకు శూన్యమైనటువంటి అంశం. ఈరోజు అందుకే చిన్న సన్నకారు రైతులు కంపల్సరిగా ప్రైవేట్ విత్తనాలను కొనడం. ఇంకా చిత్రం ఏంటంటే టెక్నాలజీ ఏదైనా ఇంతకుముందు 1 ప్యాకెట్ 1 ఎకరానికి, ఇప్పుడు 3 ప్యాకెట్లు 1 ఎకరానికి, 3 కాదు 4 ప్యాకెట్లు 1 ఎకరానికి మీరు దిగుబడి బాగా పెరుగుతుంది అని. దిగుబడి పెరుగుతుందో లేదో ఎందుకో అర్థం కాదు కానీ 4 ప్యాకెట్లు కొనాలంటే 4,000 రూపాయలు ముందు రైతు జేబుచ్చి విత్తనం మీద ఖర్చు పెట్టాలి. ఇది ఎందుకు వస్తుంది? మారుతున్న పరిస్థితుల్లో విత్తనం మోతాదు ఎక్కువ అమ్ముకోవాలనే ఆలోచన కొట్టి ప్రైవేట్ కంపెనీలు కూడా సూటి రకాలను మాత్రమే సరఫరా చేస్తూ హైబ్రిడ్ల పేరు మీద అమ్ముతున్నారనేది అనుమానం వస్తుంది. అంటే సూటి రకాలు మాత్రమే ఎక్కువ మొక్కల శాతానికి అనుకూలమైన పద్ధతిలో, హైబ్రిడ్ అయితే ఎక్కువ దిగుబడి ఇచ్చేటువంటి వాటికి అంత మొత్తంలో మొక్కలు అవసరం లేదు. అంటే ప్రైవేట్ రంగంలో ఈ విధంగా టెక్నాలజీలో కూడా మార్పులు చేసి విత్తనం అమ్ముకునేటువంటి పరిస్థితి వెళ్తున్నప్పుడు ఇది నిజంగా హైబ్రిడ్లా కాదా, సూటి రకాల హైబ్రిడ్ శక్తి ఉందా లేదా అన్న నిర్ధారణ జరగట్లేదు అన్నది క్లుప్తంగా. నా సమస్య ఏంటంటే అధికార యంత్రాంగం రాజకీయ జోక్యం లేకపోతే అధికార యంత్రాంగానికి బాధ్యతగా ఉన్నట్టయితే ప్రైవేట్లో ఉన్నటువంటి టెక్నాలజీ కానీ విత్తనాలు కానీ ఇతర సరఫరాలు అన్నింటినీ చెక్ చేసినట్టయితే తప్పనిసరిగా మంచి విత్తనం రైతుకు అమ్ముతుంది. అది ధర ఏ విధంగా అన్నది పక్కన పెడదాం. ధర నిర్ణయించడంలో ప్రభుత్వం కొద్దిగా బాధ్యత తీసుకుంటుంది. ఆ బాధ్యతను కూడా ఆ కంట్రోల్ కూడా ఇంకా ఎక్సైజ్ అలా చేస్తూ వాళ్ళ విత్తనానికి తప్పనిసరిగా పరిమితిలో విత్తన నిర్ణయించే విధంగా వెళ్ళాలనుకుంటుంది. ఈ విధంగా ముందుకెళ్ళేటట్టయితే రైతు సమస్య కూడా మీ దృష్టికి చర్చకు తీసుకొస్తున్నాను. రైతుల్లో కూడా కొనాలన్న దృష్టి ఉంది కానీ సేవింగ్ చేసుకునేటువంటి పోయింది. పూర్తిగా ఇండియన్ కల్చర్ పోతుంది, వెస్ట్రన్ కల్చర్కు అలవాటు పడ్డాం. ఇండియన్ కల్చర్ ఎకానమీ అనేది సేవింగ్ ఎకానమీ, వేరే మామూలుగా వెస్ట్రన్ అంతా స్పెండింగ్ ఎకానమీని నెమ్మదిగా ఎకనామిస్టులు అనలైజ్ చేసేటువంటిది. విత్తనం దగ్గరకు వచ్చేసరికి రైతులకు ఇదే అయిపోయింది. అన్నీ కొందాము, నా దగ్గర ఉన్నది పనికిరాదు, పక్క రైతులు పనికిరాదు, పక్క రైతు దగ్గర నేను కొంటానా, ఇలాంటి ఆలోచన రోజు రోజు పెరుగుతుంది. పెరిగి ఏం చేస్తున్నారంటే వాళ్ళ విత్తనం వాళ్ళు అమ్మటం, మళ్ళీ అదే విత్తనాన్ని ప్రైవేట్ బిజినెస్ వాళ్ళు అదే విత్తనాన్ని ప్యాక్ చేసి మళ్ళీ తీసుకొచ్చి అమ్ముతున్న సందర్భం వరంగల్లో కానీ నేను చెప్పలేదు 15-20 సంవత్సరాల క్రితం గమనించడం జరిగింది. దానికి అనుగుణంగా సీడ్ విలేజ్ ప్రోగ్రామ్ అని ఏదో ప్రభుత్వం ఏ ఊరు విత్తనం ఆ ఊరికే రావాలనేటువంటి పథకంతో వచ్చినారు. పథకాలు ఆలోచనలు వస్తున్నాయి, ఆచరణకు వచ్చేసరికి లోపాలను సరిదిద్దడంలో మళ్ళీ వైఫల్యం కావడం జరిగింది. కాబట్టి సీడ్ విలేజ్ ప్రోగ్రాంలో ఉన్నటువంటి ఒకే చిన్న లోపం ఏంటంటే విత్తనం రైతు ఎక్కడ పెట్టుకోవాలనేది ఆలోచించలేదు. విత్తనం పండిస్తున్నాడు రైతు, పండించిన విత్తనాన్ని అంటే క్షేత్రస్థాయిలో వెళ్ళి రైతుతో మాట్లాడి మేము మంచి విత్తనాలు ఇచ్చిన తర్వాత ఏమైందంటే ఉదాహరణ చెప్తాను. ఏమైందంటే పండించిన పక్కన ఎవరు కొనలేదు, నేను పోయి మార్కెట్లో అమ్మినాను. పక్క రైతు అన్నారు ఎందుకు కొనలేదంటే ఈ ఇంత బతులు బతికిన పక్క రైతు విత్తనం కొనాలన్నా అంటే అలాంటి టెంపర్మెంట్, కుల వ్యవస్థ, రాజకీయ నేను ఫలాని పార్టీ దగ్గర కొనాలన్నా వాడంతా వేగొనాలా, వాడికి ఈ విధమైనటువంటి ఆలోచనలు అంటే కొంతమందిలో ఇట్లాంటివన్నీ ఉండటంతో వ్యాపారస్తులకి ఇది ఒక పెద్ద వ్యాపారంగా మారింది. ఊళ్ళలోకి వెళ్తున్నారు, రైతు దగ్గర కొంటున్నారు, ప్రాసెసింగ్ పేరుతో ప్రాసెసింగ్ ప్లాంట్లో పడేయటం, ఊరికి చెత్త చెదారం తీసేయడం, మళ్ళీ దాన్ని ప్యాక్ చేసి
ఏ ఊరు నుంచి అయితే విత్తనం అమ్మిండో రైతు అదే విత్తనాన్ని మళ్ళీ రైతులు ఉన్న సందర్భం కూడా మేము చూడటం జరిగింది. మీకు ఒక చిన్న ఉదాహరణ ఏంటంటే వరంగల్ జిల్లాలో పండాపూర్ అనే ఊళ్ళో మిరప విత్తనాలు మార్కెట్లో అమ్మినారు. అమ్మినప్పుడు వాళ్ళు ఏం చేశారు, 2-3 రకాలను కలిపి అమ్మేస్తారు. అదే విత్తనం పలానా రకమైన అమ్మేస్తారు వీళ్ళు. అదే రకం అని చెప్పేసి ప్రాసెసింగ్ చేసి విత్తనం తీసుకొచ్చి మళ్ళీ అదే ఊరికి విత్తనం అమ్మితే కొట్టలేదు వాళ్ళు విత్తనం. ఏమైంది, ఎందుకు కొట్టలేదు విత్తనం అంటే ఇది మేము అమ్మిన విత్తనం వేసారు, 3 రకాలు కలుపుకున్నాం ఇంట్లో, మాకు మళ్ళీ అదే విత్తనం తీసుకొచ్చి మేము అమ్మితే ఎట్లా కొంటాము. మరి ఎందుకు అమ్మినారంటే ఏదో అమ్మాలి సార్, దీనికో రేటు దానికో రేటు అంటే మార్కెట్లో కొట్టలేడు కాబట్టి ఎక్కువ దాంట్లో విత్తనం కూడా కలిపి ఉన్నాం. అంటే ఎవరి విత్తనం మళ్ళీ అదే గ్రామానికి వస్తున్నారు అన్నది ఒక చిన్న ఉదాహరణ చెప్తూ, మరి గ్రామీణ వ్యవస్థలో ఎవరి ముఖ్యంగా సూత్రకాలు తయారు చేసుకునేటువంటి వ్యవస్థ రావాలన్నట్టయితే నా చిన్న ఆలోచన ఏంటంటే మళ్ళీ రైతు విత్తన సహకార సంఘాలు ఏర్పడాలి. ముల్కందూరు ఇట్లాంటి ఏమి ఉన్నది, వరంగల్ కూడా కొన్ని గ్రామాల్లో ఇలాంటి ఆలోచన తీసుకొచ్చినప్పుడు కొన్ని గ్రామాలు ముఖ్యంగా పుల్కుర్తులో మొదలైంది, సాయిరెడ్డిపల్లిలో రైతు సంఘాలు వాళ్ళు తయారు చేసుకోగలుగుతున్నారు. ఇట్లా ఎన్నో వేల గ్రామాలు ఉన్నప్పుడు ఏవో 1, 2, 3, 4 వచ్చినట్టయితే అది సరిపోదు. కాబట్టి ప్రభుత్వం తప్పనిసరిగా విత్తన సహకార సంఘాలు ఏర్పరిచి వాళ్ళకు ప్రాసెసింగ్ ప్లాంట్ గోదావరి ఏర్పడాల్సిన అవసరం ఉంది. ఇంతకుముందు నేను చెప్తూ వచ్చాను, రైతు ఎందుకు అమ్ముతున్నాడంటే అక్కడ నిల్వ చేసుకోవడానికి అవకాశం లేదు. దాన్ని ప్రాసెసింగ్ చేసి దాన్ని ఒక ట్రేడ్ పెట్టి ఒక బిజినెస్ లాగా ఒక పద్ధతిగా చేయడం లేదు. రైతు పండిస్తున్నది సర్టిఫికేషన్ చేయకపోవడంతో, సర్టిఫికేషన్ ఉన్నటువంటి వ్యవస్థ సరిగా లేకపోవడంతో అది సర్టిఫైడ్ సీడ్ కాలేకపోతాం. సర్టిఫైడ్ సీడ్ కాకపోయినా వేరే అమ్మవచ్చు కదా అంటే రైతులు అమ్ముకునేటువంటి ఒక అధికార యంత్రాంగం యొక్క సర్టిఫికేషన్ లేకపోవడం వల్ల అది వేరే రైతులు అది గుర్తుపడతలేదు. కాబట్టి సూటి రకాల విత్తనాలు రైతు కొనకుండా ఉండాలి ఉన్నట్టయితే తప్పనిసరిగా రైతు విత్తన సహకార సంఘాలు ప్రభుత్వం ఏర్పరిచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ దానికి సంబంధించినటువంటి అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేసి ఈ విధంగా రైతుల్లో ఆలోచనతో వదిలేటట్టు తప్పనిసరిగా రైతుల స్పందన వస్తుంది. ఏ రైతు కావాలని ఖర్చు పెట్టాడు, కానీ తెలిసి కొంత తెలియకుండా అవకాశం లేకపోతే నమ్మకం లేకపోతే సో ఇవన్నింటినీ ఈ సమస్యలు పెట్టుకొని ప్రభుత్వం విత్తన సహకార సంఘాలుగా ఎక్కువ ఏర్పాటు చేసి ఇంతకున్నట్టుగా 3-4 మన దగ్గరే ఉన్నాయి. 3-4 చాలా సంఘాలు ఉన్నాయి, చాలా విత్తన ప్రొడక్షన్ యూనిట్స్ ఉన్నాయి. అవి కేవలం వ్యాపార దృష్టిలో పోతున్నారు. ఇది రైతులు వ్యాపార దృష్టిలో ఉండాలి, సొంతంగా విత్తనం వాడుకునేటువంటి వ్యవస్థ గ్రామాలకు తీసుకురావాలన్నట్టయితే ప్రభుత్వం దీనికి రావాలి. రైతుల నుంచి కూడా ముఖ్యంగా రైతు సంఘాలను కూడా నేను కోరేది ఏంటంటే ప్రసాదరావు లాంటి మంచి నాయకులను రాస్తారు కాబట్టి ఈ విషయం మీద రైతుల స్పందన కూడా లేకపోతే కేవలం ప్రభుత్వమే చేస్తుంది, ప్రైవేట్ కూడా ప్రభుత్వమే యాజమాన్యం ఉంటుంది, అరికడుతుంది అన్నటువంటి ఆలోచన కొద్ది ఉండటం కాదు. రైతులు కూడా ప్రముఖ అయిపోయి తప్పనిసరిగా వాళ్ళ బాధ్యత ఏది తీసుకొనిస్తున్నారు, వాళ్ళ తప్పులు ఏం చేస్తున్నారు దాంట్లో వాళ్ళు కూడా సంఘాలు ఏర్పడి రైతు విత్తనమే అందరూ అమ్మేది కాబట్టి రైతు దగ్గర విత్తనం అంటే తప్పేం లేదు, నాణ్యత వ్యవసాయ శాఖ చేయడం అనేది. ఇంతకుముందు సమన్వయ లోపాన్ని మాత్రం పాయింట్అవుట్ చేయాల్సిన అవసరం ఉంది. చిన్న రాష్ట్రం అయిన తర్వాత తప్పనిసరిగా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి, వ్యవసాయ శాఖకు, వ్యవసాయ విత్తనాభివృద్ధి సంస్థకు పూర్తిగా సమన్వయం ఉండాలి. వీళ్ళు తయారు చేసింది వ్యవసాయ శాఖ రైతుల పొలాల్లో టెస్ట్ చేసి బాగుందని సర్టిఫై చేసిన తర్వాత విత్తన సంస్థ తప్పనిసరిగా అభివృద్ధి చేయాలి. వ్యవసాయ శాఖ విత్తనం అంటే యూనివర్సిటీ తయారు చేసింది వ్యవసాయ శాఖ ఏమంటారంటే ఏమి విత్తనాలు రైతులతో ఇష్టపడలేదండి, వీళ్ళు చేసింది లేదు, టెస్ట్ చేసింది లేదు. రైతులు ప్రైవేట్ కంపెనీల యొక్క ప్రచారము వాళ్ళ యొక్క ఆర్భాటాన్ని చూసినట్టయితే ఈ వ్యవసాయ శాఖ చేసేటువంటి ప్రభుత్వ శాఖలో నోటిఫైడ్ హైబ్రిడ్స్ 10 ఉన్నాయి సార్, మంచి సక్సెస్ఫుల్ హైబ్రిడ్స్ ఉన్నాయి. కానీ గవర్నమెంట్ మీరు చెప్పిన పాయింట్ వీళ్ళు ఎక్స్టెన్షన్ తీసుకోకుండా కేఆర్కి వాళ్ళు మహారాష్ట్ర యూనివర్సిటీ వాళ్ళు 5 డెవలప్ చేశారు, మన కేఆర్ఎస్ ఉంది, ఇప్పుడు మెయిన్లో కూడా డిఎంహెచ్ ఉంది, డిఎంహెచ్ 117 ఉంది. ఇవన్నీ మనకు యాక్చువల్గా ఇవే ప్రైవేట్ వాళ్ళు వేరే దాని మీద అమ్ముతుంటుంది, గవర్నమెంట్ వ్యవస్థ అదే విషయం చెప్పారు. నిజంగా ఇక్కడ ఉన్న దాంట్లో వస్తుందా లేదా అనేది టెస్ట్ చేయకుండా రిజల్ట్ చేస్తున్నారు. వీళ్ళు ఏమనుకుంటారు, మేము డెవలప్ చేసినా ఇవాటి ప్రచారం తీసుకోలేదు, విత్తనం తయారు చేసేలేదు కాబట్టి మమ్మల్ని ఏం చేయడం వీళ్ళు ఉంటున్నారు. ఈ ముగ్గురిని కంట్రోల్ చేసేటువంటి వ్యవస్థ సెక్రటరీలు అన్ని లెవెల్లో అన్ని అంతస్తులలో ఉన్నారు. బట్ ఏ అంతస్తులో ఎక్కడ సరైన నిర్ణయం తీసుకోవట్లేదు. కాబట్టి ఇప్పుడైనా చిన్న రాష్ట్రంలో అందరూ సమిష్టిగా వీళ్ళు మూడు విభాగాలు పనిచేయగలిగినట్టయితే ప్రభుత్వం యొక్క పరిశోధనలు ప్రతిష్టం చేసి దాన్ని పరీక్షించి రైతులకు ప్రచారం చేసి
విత్తనాభివృద్ధి చేసి అందించగలిగినప్పుడు అది కూడా రైతు విత్తన సహాయ సంఘాలు వచ్చినప్పుడు ఎవరి విత్తనం వాళ్ళ దగ్గరనే బాగా అందుబాటులోకి వచ్చేటువంటి అవకాశం ఉందన్నది ఒకటి. ఈ ముఖ్యంగా ఈ అంశాలను దృష్టిలో పెట్టుకొని ఇంకా నా దృష్టి ఇంకా వేరుగా ఉంది. రైతు విత్తనం ఇంతకున్నట్టుగా విత్తనం కొనే రైతు కాకూడదు, అమ్మే రైతు కావాలి తెలంగాణది. విత్తనం మీద లాభం ఉండేటువంటి అవకాశం ఉంది వేరే దేశాలకు. కాబట్టి మన దేశంలో వేరే రాష్ట్రాల్లో మన దగ్గర కొన్ని పంటల్లో పరిశోధనలు ఇప్పటికీ మన అనుగుణ దగ్గర మేధస్సు తక్కువే లేదు, శాస్త్రవేత్తలలో లోపం ఎక్కడ లేదు. ఎక్కడో దగ్గర సమన్వయం లేకపోవడం, సరిగ్గా ఉన్న పరిశోధనలు బయట తీసుకెళ్ళకపోవడం, ఉన్న శాస్త్రవేత్తలను ఎంకరేజ్ చేయకపోవడం, ఎక్కడో చిన్న చిన్న లోపాల వల్ల మన దగ్గర ఉన్నటువంటి పరిజ్ఞానాన్ని పూర్తిగా రైతులకు అందించడంలో విఫలమైన అనేది ఉంటుంది. ఈరోజు విత్తనం ఒక ముఖ్యమైన అంశం అయింది కాబట్టి దీని మీద ఈ 2-3 సూచనలు నా నుంచి వస్తే వీటిని ఆలోచన కూడా జత చేసినట్టు తప్పనిసరిగా వీటిని ప్రభుత్వానికి తీసుకెళ్ళడానికి అవకాశం ఉంది. సరే, ఎరువులు పురుగుమందులు అంటే సమస్య పూర్తిగా ప్రైవేటు మీద ఆధారపడ్డది. ప్రభుత్వం కేవలం క్వాలిటీ కంట్రోల్ మాత్రమే చేయడానికి అవకాశం ఉన్నది. కానీ ఒక సైన్స్ అన్నారు, భూసార పరీక్ష లేకుండా ఎరువులు వాడటంతో రైతుకు వచ్చినటువంటి కష్టం. నేను ఎరువులలో కూడా నాణ్యత ప్రమాణాలు బాగా తగ్గినాయి. బహుశా అశోకరావు గారు చెప్తారు. కొన్ని రాజకీయ నాయకుల ప్రమేయంతో కొన్ని ఎరువుల కంపెనీలు, ఎరువుల మిక్సర్ ప్లాంట్ నడిచి విపరీతంగా దోచుకుంటున్నటువంటి రైతులు. దాంట్లో అధికార యంత్రాంగం పూర్తిగా విఫలమైంది రాజకీయ ప్రమేయంతో. ఇవన్నీ పోవాలన్నది తప్పనిసరిగా నా చెప్పిన రెజల్యూషన్ చేస్తారని. నా ఒక్కటి ఏంటంటే భూసార పరీక్ష ఆధారంగా ఎరువులు వాడటం అనేది ఒకటి. ఆ భూసార పరీక్ష మీద రైతులకు నమ్మకం ఏర్పరిచే విధంగా ఇవాళ జరిగిన సందర్భం ఏంటంటే గవర్నమెంట్ లాగా వేస్ట్ లేదు, వీళ్ళు ఏం చేయరు, వీళ్ళు చేసిన రిపోర్ట్ ఇవ్వరు. ఎక్కడ రైతు అడిగినా ఏ ఊళ్ళు అడిగినా నాకు ఇదే ల్యాబ్ మట్టి తీసుకెళ్ళలేదు, రిపోర్ట్ ఇవ్వలేదు. రిపోర్ట్ ఇచ్చినా అందరికి ఒకటే ఉంది. ఈ రిపోర్ట్ మీద నమ్మేటట్టు లేదు. ఆ రిపోర్ట్ ఆధారంగా రైతు ఏం చేయాలన్నది పూర్తిగా వివరించకపోవడంతో ఎరువుల వాడకం ఖర్చుతో నేను మాట్లాడాను. సరిగ్గా పద్ధతిలో వాడుకోక రైతు అనవసరంగా ఖర్చు ఎక్కువ పడుతున్నాను. ముందు బహుశా రాజయ్య గారు కూడా మాట్లాడతారు. వరంగల్లో అనధికారికంగా ఉండేటువంటి ఎరువులు, పురుగు మందులు విపరీతంగా ఉన్నాయి. ఇవి సిఫారసు లేనటువంటి అమ్ముతున్నారు. ఇది బహుశా శాస్త్రవేత్తలు బహుశా ఇక్కడ కూర్చున్న అనుకూలంగా కోరేదంటే సిఫారసు లేని మార్కెట్లో బిజినెస్లోకి ఎట్లా వస్తున్నారు. ఇది ఎన్నిసార్లు చర్చించిన చట్టంలో ఎక్కడో దగ్గర వాళ్ళకు అవకాశం ఉంది అని చట్టం దగ్గరికి వెళ్ళడం, కోర్టు దగ్గరికి వెళ్ళడం, కోర్టు నుంచి పర్మిషన్ తీసుకోవడం. కాబట్టి ఈ సందర్భంగా ఇది మాత్రం రైతులకు 1000 కోట్ల రూపాయలు అనవసరంగా నీళ్ళల్లో పోతున్నాయి అన్నది. బయోలని, హార్మోన్లని ఏమన్నా ఈ మధ్య నేను చాలా 15-20 రైతుల మీటింగ్కి వెళ్ళినప్పుడు మళ్ళీ చూసా ఏమైనా తగ్గినాయని. తగ్గటం కాదు, ఏ పుస్తకాల్లో చూసిన 90% పెట్టినటువంటి బయోలు, ప్లాంట్ హార్మోన్లు. ఇవి ఏ శాస్త్రవేత్తలు ఎక్కడ సిఫారసు లేవు. సిఫారసు లేని అంత పెద్ద లెవెల్ వ్యాపారం ఎందుకు జరుగుతుంది? బహుశా రామచంద్ర మీ పత్రికల ఈ మధ్య పేపర్లో తప్పనిసరిగా మీడియా వార్తలు ఇలాంటివన్నీ చాలా చాలా ఖర్చు పెడుతున్నటువంటి అనవసరంగా రైతులు మోసం చేస్తున్నటువంటి అంశం ఇది. ప్లాంట్ హార్మోన్లు శాస్త్రపరంగా ఎప్పుడో దగ్గర ఎప్పుడో అవసరానికి మన కదా ఏదో శరీరం పూర్తిగా వీక్ అయినప్పుడు తీసుకునేటువంటి కొన్ని మల్టీవిటమిన్ టాబ్లెట్స్ లాంటి రైతులు అదే వేదము అదే అని అది నాణ్యత లేని కేవలం అది చెప్పాలంటే చాలా ఉందనుకోండి. ఇప్పుడు అత్యాకరాన్ని తెలుసు కూడా చేయగలిగింది. సో ఇది కూడా తప్పనిసరిగా ఎరువుల వాడకంలో శాస్త్రపరంగా సిఫారసు చేసిన మాత్రమే వ్యాపారంలో జరగాలి. శాస్త్రపరంగా సిఫారసు చేయనటువంటిది ఏదో సిటీ అధికారులు కానీ ఎస్ఎస్ఎల్ కానీ చెప్పనటువంటిది ఏది వ్యాపారంలో షాపులో ఉండకూడదని ప్రయత్నం చేసిన ప్రతి అధికారిని ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. విచిత్రం ఏంటంటే రాజకీయ జోక్యం అనేది చాలా ప్రధానంగా రావాలి. ప్రతి మంచి అధికారి, కమిషనర్, సెక్రటరీ ఎవరు వచ్చి దీని మీద కంట్రోల్ చేయడానికి వెళ్ళిపోతే 10 రోజులు 5 రోజులలో మార్పు. ఈ ప్రభుత్వంలో పూర్తిగా నాణ్యమైనటువంటి మంచి పాలన ఇస్తాము, ఎలాంటి ఏం చేయమనేటువంటి ప్రతిజ్ఞ చేస్తున్నారు. బహుశా అలాంటి ఆలోచనలో ఉన్నటువంటి ప్రభుత్వంలో ఇలాంటి జోక్యం ఉండదని నేను ఆశిస్తాను. బహుశా అలా ఉన్నట్టయితే అధికార యంత్రాంగం కూడా గట్టిగా పనిచేస్తుంది. ఈ వేదిక మీద ఆ సూచన కూడా పోవాలి.
ఇట్లాంటి మోసాలు జరుగుతున్నాయి. అధికార యంత్రాంగం రాజకీయంగా జోక్యం లేకపోతే అన్ని నాణ్యమైన వెళ్ళినప్పుడు పద్ధతిగా ఖర్చు పెట్టుకున్నప్పుడు పంటకు 10 రూపాయలు ఖర్చు పెట్టి 20 రూపాయలు లాభం వచ్చినప్పుడు రైతుకు లాభం అవుతుంది. కాబట్టి ముఖ్యంగా ఈరోజు అధికార యంత్రాంగం రాజకీయ జోక్యం లేకపోతే నాణ్యత ఉంటుంది. అధికార యంత్రాంగాన్ని కొంచెం అకౌంటబిలిటీ ఇచ్చే విధంగా మనను నియామకాల్లో ఇవన్నీ ఏ వివక్ష లేకుండా మంచి అధికార యంత్రాంగాన్ని పదవులలో ఉన్నట్టయితే తప్పనిసరిగా ఈ క్వాలిటీ కంట్రోల్ అనేది మేజర్గా ఈరోజు జరుగుతున్నటువంటి అనర్థం. ఈ అనర్థానికి ఈ కొన్ని కారణాలుగా నాకు వచ్చినాయి. ముందస్తు చర్చలో ఇంకా మీ అందరి ఆలోచనలు ప్రత్యక్షంగా ఉండకపోయినా మేము మళ్ళీ వెబ్సైట్లో ఇవన్నీ ఉంటాయని వెబ్సైట్లో అందరూ చూసి ఆల్రెడీ ఇప్పుడు విత్తనాల పైన చర్చ మీరు మాట్లాడారు. ఇంకా మిగతా వాళ్ళు ఎరువుల మీద ఇస్తారు, పురుగుల మందుల మీద ఇద్దరు మాట్లాడితే బెటర్ లేదు. మళ్ళీ అంత విత్తనాల మీద మరి ఓకే చర్చలో మరి ఇక్కడే ఉన్నారు కదా, ఇక ఎదురు ఉన్న చాలా నిపుణులు ఉన్నారు. మీరు అన్నట్టుగా విత్తనం మీద కొన్ని సూచనలు చెప్పిన తర్వాత మిగతా విత్తనాల మీద అయిపోయింది సార్, చూస్తూనే అంటే ఇంకా ఆల్రెడీ స్పీకర్స్ అయిపోయినాయి కదా. స్పీకర్ కాదు ఇక్కడ సైమల్టేనియస్ చేద్దాం. సో మళ్ళీ ముఖ్యంగా ఈరోజు నిర్వాహకులకు మరొకసారి ధన్యవాదాలు చెప్తూ వెళ్తున్నందుకు చాలా హెల్త్గా ఉంది. ఎందుకంటే రైతుల మీటింగ్ వ్యవసాయం మీద చర్చ అంటే ఎంతో తక్కువగా ఇంట్రెస్ట్గా పాల్గొనేటువంటిది. ఈరోజు ఇంత నిష్ఠానికులు ఉన్నటువంటి సందర్భంలో మధ్యలో వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటే అలా వచ్చినందుకు చూపిస్తూ మళ్ళీ మీతోటి కలిసి చర్చలో ముఖ్యంగా వ్యవసాయ ప్రణాళిక తయారు చేసే వల్ల మళ్ళీ ఒకసారి ఇదే వేదిక మీద రవికుమార్ గారు రిక్వెస్ట్ ఏంటంటే తెలంగాణ రాష్ట్రానికి ఒక వ్యవసాయ ప్రణాళిక రూపొందించారు. ప్రసాద్ గారితో ప్రసాదరావు గారితో కూడా చాలా ఇదే ఆలోచనతో ఉన్నాము. ఇలాంటి అక్షరాలు పెట్టి ముఖ్యమైనటువంటి వ్యవసాయ ప్రణాళిక ఒకటి చర్చా వేదికకు ప్రత్యేకంగా పెట్టి ఆ రోజు ప్రభుత్వానికి ఇచ్చేటువంటి సూచన ఏ విషయం మీద ఏం చేయాలి దాని మీద ప్రత్యేకంగా ఇంకొక రోజు ఇంకొక చర్చ ఇలాంటి కొన్ని రోజుల తర్వాతైనా వ్యవసాయ విధి విధానం ప్రభుత్వానికి ఇచ్చేటువంటి సూచనలు ఇదే వేదిక ద్వారా చేపట్టినట్లయితే బాగుంటుందని ఆశిస్తూ సెలవు.